ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుత కాలంలో బయటకు వెళ్తున్నామంటే ఎన్నో ప్రమాదాలు. టీవీ ఆన్ చేసినా, మొబైల్ ఆన్ చేసినా ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అంటూ ఎన్నో ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. బయటకు వెళ్లిన మనిషి క్షేమంగా ఇంటికి వస్తాడా లేదా అనే నమ్మకం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి మనుషులున్నారు. అయితే వీళ్ళందరి మీద నిజంగా దేవుడు కోపం చూపిస్తున్నాడా? అసలు దేవునికి కోపం వస్తే ఆ కోపం ఎంత సమయం వరకు ఉంటుంది? నిజంగా దేవుడు కోపపడితే ఆ కోపం కొన్ని నిమిషాలు ఉంటుందా, కొన్ని గంటలు ఉంటుందా, కొన్ని రోజులు ఉంటుందా, కొన్ని నెలలు ఉంటుందా, కొన్ని సంవత్సరాలు ఉంటుందా? అసలు దేవుని యొక్క కోపం ఎన్ని రోజులు ఉంటుంది? అందుకే ఎప్పటికప్పుడు అనేక రకమైన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దేవుని యొక్క కోపం ప్రతిరోజు ఉంటుంది అని అనుకుంటారు అందరూ. అయితే దేవుని యొక్క కోపం కొన్ని రోజులు, కొన్ని నెలలు ఇలా ఉండదు. గాని దేవుని యొక్క కోపం ఒక్క నిమిషమంట. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటదంట. ఒకసారి ఆలోచించండి. ఆ నిమిషంలో గనక భూమిని ఇలా గనక త్రిప్పారు అంటే మన పరిస్థితి ఏమవుతుంది? మీరు అనుకోవచ్చు, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులకు దేవుడు తన యొక్క కోపాన్ని ప్రతిరోజు చూపిస్తున్నాడని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయనకు వచ్చే కోపం కేవలం నిమిషం మాత్రమేనంట. కానీ ఆ నిమిషం ద్వారా మన జీవితంలో ఊహించినటువంటి సంభవాలు ఆ నిమిషంలోనే మనం చూడగలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.